ఆరోగ్య సంజీవని డాక్టర్ గారిచే సలహా. నమస్తే, మన తెలుగు టీవీ ఆరోగ్య సంజీవనికి స్వాగతం. ప్రస్తుతం యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా మరో పాండమిక్తో బాధపడుతూ ఉన్నాయి, సఫర్ అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం మంకీ పాక్స్ అనేది ఒక వైరస్ వ్యాధి. ఇది మొత్తం ప్రపంచ దేశాలన్నింటిలో వ్యాప్తి చెందుతుంది. మరి దీనికి ఏంటి లక్షణాలు ఏంటి, అసలు మంకీ పాక్స్ అనేది ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఇది తొలిసారిగా ఎక్కడ కనుగొనబడింది, వీటి వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, నివారణ ఏంటి, ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి, తదితర విషయాల గురించి మనకు వివరించడానికి మన స్టూడియోకి ఆహ్వానించాం డాక్టర్ అనీశ్వర్ రెడ్డి గారు. వీరు ఎండి జనరల్ ఫిజిషియన్గా ఉన్నారు. సో మరి వీరిని అడిగి అన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ అనీశ్వర్ రెడ్డి గారు. నమస్తే. సో ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న విషయం వచ్చేసి మంకీ పాక్స్ అండి. మంకీ పాక్స్ అనేది ఫస్ట్ తొలిసారిగా అసలు ఎక్కడ కనుక్కున్నారు? మంకీ పాక్స్ అంటే ఏంటి? యాక్చువల్గా మంకీ పాక్స్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ వైరస్ అండి. సో ఈ మంకీ పాక్స్ అనేది యాక్చువల్గా పాక్స్ విరిడే అనే ఒక ఫ్యామిలీకి చెందింది. సో దాంట్లో మరి ఆర్థోపాక్స్ వైరస్ అని ఒక జీనస్ ఉంటుంది. సో దాని కిందికి వస్తుంది ఇది. సో అంటే మనకు అప్పుడున్న స్మాల్ పాక్స్ అది ఉంది కదా, సో ఆ కేటగిరీ కిందికి వస్తుంది. సో ఈ ఆర్థోపాక్స్ వైరస్ కింద వారియోలా వ్యాక్సినియా అని ఒక 2 గ్రూప్స్ ఉంటాయి. సో దాంట్లో ఈ వేరియోలా అనే దాని కింద స్మాల్ పాక్స్ వస్తుంది అనమాట. సో సిమిలర్ టు దిస్ స్మాల్ పాక్స్ లాంటిదే ఈ మంకీ పాక్స్ కూడా. అంటే స్మాల్ పాక్స్ లాంటిదే మంకీ పాక్స్. అంటే నియర్ గా 85% సిమిలర్ ఫీచర్స్ ఉంటాయి. సో ఇది యాక్చువల్గా ఫస్ట్ ఇది యాక్చువల్గా జూనోటిక్ డిసీజ్ అంటాం అనమాట. సో జూనోటిక్ డిసీజ్ అంటే జంతువుల నుంచి వచ్చేవి అండ్ జంతువులలో కూడా వచ్చేవి. సో అనే దాన్ని జూనోసిస్ అంటాం యూజువల్గా. అంటే ఇక్కడ అనీశ్వర్ రెడ్డి సార్ జెనోటిక్ డిసీజ్ అని చెప్పారు కదా. జెనోటిక్ అంటే ఇప్పుడు మంకీ పాక్స్ అంటున్నారు కాబట్టి మంకీ నుండి వచ్చేది అంటారా, లేదంటే ఇతర జంతువుల నుంచి కూడా సంక్రమించవచ్చు ఛాన్స్ ఉంటుంది. సో ఇది యాక్చువల్గా ఫస్ట్ కేసు చూస్తే అయితే మనము 1957లో డెన్మార్క్లో మంకీస్లో వచ్చింది అది. యాక్చువల్గా మంకీస్లో ఫస్ట్ కనిపించింది. కానీ ఫస్ట్ హ్యూమన్ కేస్ మాత్రం 1970లో, దట్ ఈస్ 1970లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. సో దట్ ఈస్ సెంట్రల్ ఆఫ్రికాలో ఫస్ట్ కేసు నమోదు చేయబడింది యాక్చువల్గా. సో అంటే ఇది మంకీ పాక్స్ యొక్క ఫస్ట్ ఇక్కడ ఆవిర్భవించింది, ఇక్కడ పుట్టింది అది. అంటే ఫస్ట్ మంకీలోనే కనిపించింది లక్షణాలు ఉన్నటువంటి ఆఫ్రికాలో, సెంట్రల్ ఆఫ్రికా. సో మరి మంకీ పాక్స్ లక్షణాలు ఎలా ఉంటాయి? సో యూజువల్గా దానికి ఇంక్యుబేషన్ పీరియడ్ అని చెప్తాము. సో ఈ మంకీ పాక్స్కు ఇంక్యుబేషన్ పీరియడ్ యూజువల్గా 5 నుంచి 13 days వరకు ఉండొచ్చు. సో లేదు అంటే 4 to 21 days. సో అందాజుగా ఒక 2 weeks. సో ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే మనిషి ఎప్పుడైతే ఆ వైరస్కి ఎక్స్పోజ్ అయి ఉంటాడో ఆ టైం నుంచి ఎప్పుడైతే ఫస్ట్ సిమ్టమ్స్ మొదలవుతాయో పేషెంట్కు. అంటే ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో ఫస్ట్ సిమ్టమ్స్ యూజువల్గా అన్ని వైరల్ ఫీవర్స్ లాగానే ఉంటాయండి. సో యూజువల్గా ఒకటి ఫస్ట్ ఫీవర్ రావడము, చిల్స్ అంటాం. చిల్స్ అంటే చలిపెట్టి వనకడము, ఆర్థ్రాలజియాస్ అంటే సో జాయింట్ పెయిన్స్ అట్లాంటివి, మజిల్స్ మయాలజియా అంటాం అనమాట. సో మజిల్ పెయిన్స్ ఎక్కువ ఉండడము, సో ఇట్లాంటివి ఎక్కువ చూస్తాము. సో అండ్ లింఫ్ నోడ్స్ అంటాం. లింఫ్ నోడ్స్ మనం యూజువల్గా సర్వైకల్, ఇంగ్వైనల్, యాక్సిలరీ లింఫ్ నోడ్స్ కూడా కొంచెం వాపులు అట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే కాళ్ళ వాపులు, చేతుల వాపులు యూజువల్గా తక్కువ. ఎక్కువగా ఈ ఫీవర్, చిల్స్, మజిల్ పెయిన్స్, తర్వాత జాయింట్ పెయిన్స్, తర్వాత ఈ లింఫ్ నోడ్స్ అనేవి ఊదుకోవడం కూడా చూస్తాం. సో ఇవి సమ్ ఆర్ అదర్ లైక్ యూజువల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్లో చూసేవి, కానీ లింఫ్ నోడ్స్ ఊదుకోవడం కొంచెం తక్కువ, బట్ ఈ కేసులో ఎక్కువ ఉంది. సో ముఖ్యంగా ఇది లక్షణాలు అంటే మీరు చెప్పారు ఇప్పుడు ఇలా వైరల్ ఫీవర్ లాగానే కనిపిస్తుంటుంది, దాంట్లో లింఫ్ నోడ్స్ స్వెల్లింగ్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పారు. అంటే ఇది కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అంటారా? దీంట్లో ఫ్యూ టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనకు జూనోసిస్ కాబట్టి, అంటే జూనోసిస్ అంటే జంతువుల నుంచి, అనిమల్స్ నుంచి మనుషులకు వచ్చేది. సో యూజువల్గా దీంట్లో ఏదైనా ర్యాట్స్ కానీ, స్క్విరిల్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువ. సో దీనిల నుంచి మనుషులకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఉడతలు, కోతులు కూడా, కోతుల నుంచి మనుషులకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దీంట్లో యాక్చువల్గా ఏంటంటే ఒకటి
ఆ అనిమల్స్ యొక్క సెక్రీషన్ అంటాం. అంటే దానిలో యూరిన్ కానీ, అంటే దానిలో అది తెలుగులో చెప్పమంటే యూరిన్, దాని మలమూత్రాల నుంచి, సో ఇట్లాంటి దాని నుంచి కూడా అది మనకు వ్యాపించే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అండ్ తర్వాత అవి కొరికినా కూడా, సో అవి కొరికినప్పుడు కూడా, సో ఇవి మెయిన్, ఇవి ప్రధాన కారణాలు అనమాట. ఒకటి దానిలో ఒంట్లో ఉన్న సెక్రీషన్స్, అంటే మలమూత్రాలు కానీ ఇట్లాంటివి, అండ్ ఒక్కసారి కొరికినప్పుడు. సో ఇది ఒక రకమైన ట్రాన్స్మిషన్ అనమాట. సో అంటే ఒక జంతువుల నుంచి మనిషికి వచ్చేది, సో మనిషి నుంచి మనిషికి వచ్చేది కూడా ఉంటుంది. సో మనిషి నుంచి మనిషికి వచ్చేది ఎట్లా వస్తుంది అంటే, ఒకటి మనిషి నుంచి మనిషికి వచ్చేది ఎట్లా అంటే డైరెక్ట్ కాంటాక్ట్ అంటాం. సో అంటే మనము వాళ్ళని కలిసినప్పుడు కానీ, సో వాళ్ళతో ఎవరికైతే ఇది వ్యాపించిందో సో వాళ్ళకు మనం దగ్గరగా ఉండడం కానీ, సో అండ్ తర్వాత వాళ్ళ ఒంటి మీద వచ్చేటువంటి కొన్ని లీజన్స్, లీజన్స్ అంటాము. అంటే మంకీ పాక్స్ అంటేనే లీజన్స్ కదా, చర్మాన్ని వాళ్ళ అదేలేండి పుండ్లు. సో వాళ్ళ పుండ్లను మనము ముట్టుకున్నా కూడా, సో ఇట్లాంటప్పుడు సో మనకు ఎక్కువ వ్యాపించే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత సెక్షువల్ రూట్ కూడా ఒక ప్రధాన కారణమే. సో ఎక్కువ హోమోసెక్షువల్స్, సో మేల్స్ హ్యావింగ్ సెక్స్ విత్ మేల్స్ కానీ, సో తర్వాత మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళు కానీ, తర్వాత ఎక్కువ ఇమ్యూనో డెఫిషియన్సీ స్టేట్స్ అంటాం. అంటే ఎవరికైతే వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుందో, సో వాళ్ళకు కూడా చాలా తీవ్ర స్థాయిలో వచ్చేటువంటి ప్రమాదం బాగా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు కదా ఎలా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అంటే ఎలా అనేది ఎట్లా వస్తుందని తెలియజేశారు. బట్ కరోనా పాండమిక్లో మనం చూసాం కదా, ఒక షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నా, ఒకరి శ్వాస ఒకరి దగ్గరగా ఉన్నా కూడా అది సంక్రమిస్తుంది, ఇది వస్తుంది అని చెప్పి అప్పుడు మనం చాలా భయపడ్డాం కదా. సేమ్ సిచ్యువేషన్ని సేమ్ కేరింగ్ ఇక్కడ తీసుకోవాలి, సేమ్ కేరింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ యాక్చువల్గా చెప్పాలంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటే గాలి ద్వారా కూడా వ్యాపించవచ్చు అన్నట్టు ఉంది. బట్ కానీ ఎక్కువ శాతం మనిషి నుంచి మనిషికి డైరెక్ట్గా ముట్టుకోవడం ద్వారా కానీ, సో వాళ్ళకు ఉన్న చర్మం మీద ఉన్నటువంటి ఆ లీజన్స్, వాట్ తెలుగు పుండు, వాళ్ళకు చర్మం మీద ఉన్నటువంటి ఆ స్రావం నుంచి కానీ, సో అట్లాంటి దాని నుంచే ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఒక మనిషి శరీరంలో మంకీ పాక్స్ వైరస్ చేరిందంటే మరి వాళ్ళకి ఎన్ని రోజుల పాటు శరీరంలో ఉంటుంది, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇది నేను ఇంతకుముందు చెప్పినట్టే ఇంక్యుబేషన్ పీరియడ్ అని. సో ఎప్పుడైతే మనము దానికి ఎక్స్పోజ్ అవుతామో, సో దాని నుంచి మనకు సిమ్టమ్స్ అంటే లక్షణాలు కనిపించే రోజు వరకు, సో అది ఒక 1 వీక్ 2 వీక్స్ ఉంటుంది. సో 2 వీక్స్ మనకు లక్షణాలు కనిపించడం మొదలు పెడతాయి. సో మొదట లక్షణాలు కనిపించడము అంటే, సో జ్వరం రావడము, చలి పెట్టి వణకడము, ఈ ఆర్థ్రాలజియాస్, మయాలజియాస్, ఇవి కూడా బాగా ఎక్కువ ఉంటాయి. సో ఇవి ఒక 3 నుంచి 5 రోజుల పాటు ఉంటాయి. సో దాని తర్వాత నుంచి మనకు చేతుల మీద కానీ కాళ్ళ మీద కానీ ఈ పుండ్లు బాగా అధికంగా వస్తాయి అన్నమాట. సో ఈ పుండ్లు ఒకటి ఏంటి అంటే మొదట ముఖం మీద బాగా కనిపిస్తాయి. సో దాని తర్వాత చేతులు కాళ్ళ మీద ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. సో మెయిన్ ఇక్కడ ఈ ఛాతి భాగము ఇట్లాంటి చోట ఎక్కువ కనిపించదు. సో అది ఈ స్మాల్ పాక్స్కు ఈ మంకీ పాక్స్కు ఉండే లక్షణం అది. సో యూజువల్గా మనకు ముఖం మీద తర్వాత నుంచి అవి చేతులు కాళ్ళ మీదకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో దీంట్లో మళ్ళీ డిఫరెంట్గా రకరకాల స్టేజెస్ లాగా ఉంటాయి. సో ఇది అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి బయటికి ఏదైతే ఎక్కువ ఎక్స్పోజింగ్ అవుతుందో బాడీ, వాటి మీద ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అవును. సో అట్లా ఎక్కువ శాతం కాళ్ళు చేతులు ముఖం మీదే వస్తుంది, ఛాతీ మీద చాలా తక్కువగా ఉంటుంది.
సో అవి తర్వాత యూజువల్గా అయితే మన బాడీలో ఒక 2 నుంచి 4 వారాల వరకు ఉండొచ్చు. సో 2 నుంచి 4 వారాల కంటే ఎక్కువ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎవరిలో అయితే ఏమంటాం మనం ఇమ్యూనోడెఫిషియన్సీ స్టేట్స్ అంటాం, అంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళలో ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే డాక్టర్ అనీశ్వర్ రెడ్డి గారు, ఇప్పుడు అది బాడీలో ఉంది, మనకు ఆ వ్యాధి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఫస్ట్ స్టార్టింగ్ ఫీవర్ వస్తుంది, ఆ ఫీవర్ తర్వాత మీరు చెప్పినటువంటి శరీరం పైన పుండ్లు రకాలు వస్తాయి అనేసి, అంటే ఈ రోజుల్లో వెదర్ చేంజ్ అయిపోయినా ఫీవర్ రావడం, సంథింగ్స్ ఏదో చిన్న కారణాల వల్ల కూడా మనకు జ్వరం వస్తుంది, చలి వస్తుంది. మరి వీటి నుంచి మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు దాన్ని? మామూలుగా అయితే ఈ స్మాల్ పాక్స్ లీజన్స్ అనేవి ఈ చికెన్ పాక్స్కు తర్వాత ఇంకొక కొన్ని రకాల సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్కు కొంచెం సిమిలర్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దీనిలను మనం ఎప్పుడు మంకీ పాక్స్ లాగా అట్లా మనం గుర్తించాలి అంటే, సో మన లోకల్ ఏరియాస్లో మంకీ పాక్స్ కేసెస్ రిజిస్టర్ అయ్యి ఉండి, సో అండ్ మనము ఆ మంకీ పాక్స్ పర్సన్స్తో ఎక్స్పోజ్ కావడం కానీ, అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉండడం కానీ, సో వాళ్ళకి ఏదైనా పర్సనల్ కేర్ కానీ అట్లా ఏదైనా ఇచ్చినప్పుడు కానీ, సో అండ్ వాళ్ళ స్కిన్ చర్మం అని చెప్పేసి ఏమంటే, సో వాళ్ళ స్కిన్ మీద వచ్చినటువంటి ఈ పుండ్లను అది గనక మనం తాకినప్పుడు కానీ, సో అట్లాంటప్పుడు మనకు అది మంకీ పాక్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఆ టైంలో ఆ సందర్భంలో ఫీవర్ వచ్చిందంటే వెంటనే మనము మంకీ పాక్స్ తగ్గట్టు మంకీ పాక్స్ ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ చేసుకోవచ్చు. సో మనకు ఒకవేళ కనుక కొంచెం ఏదైనా డౌట్ అనిపిస్తే, సో మనము మామూలుగా చేసేది ఏంటి అంటే, సో ఈ అంటే ఈ మంకీ పాక్స్ దేనికి సిమిలర్గా ఉంటుందో సో దాంట్లో కూడా టెస్ట్ చేయించడం యూజువల్గా. సో దాంట్లో మోస్ట్లీ నెగిటివ్ వచ్చి మనకు లోకల్ ఏరియాలో మంకీ పాక్స్ ఎక్కువ ఉండి కేసులు ఎక్కువ ఉండి మనము ఎక్కడైనా ఎక్స్పోజ్ అయినాము అనుకొని అండ్ మనకు సోలోగా ఫీవర్ ఇట్లాంటివి సిమ్టమ్స్ అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటే, సో అప్పుడు మనం మంకీ పాక్స్ లాగా మోస్ట్లీ గుర్తించాల్సి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు అన్నారు టెస్టింగ్స్ అనేసి, ఎటువంటి పరీక్షలు చేస్తారండి నిర్ధారించడానికి? సో యూజువల్గా నిర్ధారించడానికి సేమ్ పీసీఆర్ అంటాం. యాక్చువల్గా ఈ మంకీ పాక్స్ అనేది డిఎన్ఏ వైరస్ అనమాట. సో దీనికి కూడా మనము శాంపిల్ తీసుకుంటాము. సో శాంపిల్ తీసుకొని డైరెక్ట్గా మంకీ పాక్స్ పీసీఆర్ అసేకి పంపిస్తామన్నమాట. సో దాంట్లో మనకు మంకీ పాక్స్ డిటెక్ట్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు ఏమి పంపించాల్సి ఉంటుంది మనము అంటే, సో కామన్గా మనకు ఎక్కడైతే చర్మం మీద పుండ్లు ఉంటాయో సో ఆ పుండ్ల నుంచి ఒక స్వాబ్ అంటే ఈ స్వాబ్ అనేది ఉంటుంది. సో పుండ్ల నుంచి స్వాబ్ తీసుకొని పంపించడము, తర్వాత నోట్లో నుంచి కూడా స్వాబ్ తీయచ్చు. సో తర్వాత ఎక్కువ కొంచెము సెక్షువల్లీ యాక్టివ్గా ఉన్న వాళ్ళు, సో ఆనోజెనైటల్ ఏరియాస్ అంటాం. సో దాని తెలుగులో ఆనోజెనైటల్ ఏరియాస్ నుంచి, సో అక్కడ నుంచి కూడా మనం స్వాబ్ తీసుకొని పంపించవచ్చు. అండ్ బ్లడ్లో యూరిన్, సో బ్లడ్, యూరిన్, తర్వాత సీమెన్ ఇట్లాంటి దానిలో కూడా వైరస్ డిటెక్ట్ అయింది అని చెప్తారు. సో బట్ ఎక్కువ శాతం చర్మం నుంచి తీసుకున్న దాంట్లో హై లోడ్ ఆఫ్ వైరస్ లోడ్ చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్తాం. స్కిన్ నుంచి అండ్ ఆనోజెనైటల్ ఏరియాస్ నుంచి తీసుకున్న శాంపిల్స్లో వైరస్ లోడ్ చాలా అధికంగా ఉంటుంది అని చెప్తాం. కాబట్టి ఎక్కువ దాంట్లోనే ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. విజయ్ కొంచెం ఈజీగా ఏంటి? ఓకే, ఒక్కసారి ఒక వ్యక్తి శరీరంలోకి ఈ మంకీ పాక్స్ వైరస్ చేరింది అంటే ఎంతకాలం ఉంటుందనేది మీరు చెప్పారు. బహుశా అంటే వారి యొక్క వ్యాధి నిరోధక శక్తిని బట్టి 2 నుంచి 3 వారాల వరకు ఉండొచ్చు అనేసి. మరి ట్రీట్మెంట్ అనేది ఎలా ఇస్తారు? ఓకే, సో ట్రీట్మెంట్ అనేది ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనే రకంగా మనం ఆలోచిస్తాము. సో ఒకటి ఎవరికి ఇవ్వాలి అంటే, సో ఎవరికైతే ఈ చర్మం మీద ఉండే పుండ్లు చాలా అధికంగా ఉన్నాయో,
చాలా అధికంగా ఉన్నాయో వాళ్ళకు అండ్ వాళ్ళకు చాలా ఎక్కువ సిమ్టమ్స్ ఎవరికి ఉన్నాయో మొదట వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి మనం ఆలోచిస్తాము. సో ఇంకొకటి పిల్లలు 5 సంవత్సరాల కింద పిల్లలకు వాళ్ళకు కొంచెము రోగనిరోధక శక్తి కొంచెం తక్కువ ఉంటుంది. సో కాబట్టి వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి మనము ఆలోచిస్తాము. తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్, ఎవరైతే గర్భిణీ స్త్రీలు, లాక్టేటింగ్ పాలిచ్చే తల్లులు వాళ్ళకు కూడా ఎక్కువ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో తర్వాత ఇమ్యూనో కాంప్రమైజ్, ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువ ఉందో వాళ్ళకు ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి చాలా ఇప్పుడు చర్మం మీద వచ్చే పుండ్లు చాలా సివియర్గా ఉండి చాలా తీవ్ర స్థాయిలో ఉన్న వాళ్ళకు ఇస్తాం. అంటే ఆ ట్రీట్మెంట్ ఎట్లా ఇస్తారు, ఏమి ఇస్తారు? ట్రీట్మెంట్ ఒకటి ఏంటి అంటే యాక్చువల్గా ఒక డ్రగ్ ఉంది. సో అది దాని పేరు టికోవిరిమాట్ అంటాం. సో మామూలుగా అయితే కొంచెం సిమ్టమ్స్ ఉండి అట్లా ఉన్న వాళ్ళకు మామూలుగా మనము అనాల్జెసిక్స్, ఫ్లూయిడ్స్ అవి ఇచ్చి ఒక్కొక్కసారి సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటాం. ఇట్లా పుండ్లు వచ్చినప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా బాగా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అట్లా ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ అవి ఇచ్చి ట్రీట్ చేసేస్తాం, తగ్గిపోతుంది. ఒకవేళ హై రిస్క్ చాలా ఇప్పుడు నేను చెప్పినట్లా ఉండి చాలా ఈ పుండ్లు చాలా తీవ్రంగా ఉండి అట్లా ఉండే వాళ్ళైతే ఈ టికోవిరిమాట్ అనే ఒక ఇంజెక్షన్ దొరుకుతుంది. సో ఆ టికోవిరిమాట్ అనే ఇంజెక్షన్కు ఒక స్పెసిఫిక్ 600 mg వస్తుంది. అది సో రోజుకు 2 సార్లు ఇవ్వాల్సి వస్తుంది. సో అది ఎన్ని రోజులు అనే దాని మీద స్పెసిఫిక్ గైడ్ లైన్స్ లేవు. సో యూజువల్గా అయితే అట్లీస్ట్ 10 నుంచి 14 days, 10 నుంచి 14 రోజుల వరకు ఇవ్వచ్చు. అండ్ ఇంకా పేషెంట్ను బట్టి ఇంకా రికవరీ సరిగా లేదు అట్లా అనుకుంటే దాన్ని ఇంకా పొడిగించే ఆస్కారాలు కూడా ఉన్నాయి. సో ఒకవేళ ఈ HIV పాజిటివ్ పేషెంట్స్ అట్లాంటి వాళ్ళకు చాలా సివియర్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అట్లాంటప్పుడు ఈ టికోవిరిమాట్తో పాటు సిడఫోవిర్, బ్రెన్సిడఫోవిర్ అని కొన్ని ఇంజెక్షన్స్, బ్రెన్సిడఫోవిర్ ట్యాబ్లెట్ లాగా వస్తుంది, సిడఫోవిర్ ఇంజెక్షన్ లాగే ఉంది. సో కాబట్టి ఈ టికోవిరిమాట్తో పాటు ఈ సిడఫోవిర్ కానీ బ్రెన్సిడఫోవిర్ను కన్సిడర్ చేయొచ్చు. ఓకే. సో మొత్తానికి ఇది ప్రాణాంతకం అంటారా? ఇది ప్రాణాంతకము అని అంతగా చెప్పడానికి లేదు. సో అంటే ఇది వరకు గతంలో కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ సందర్భంలో కానీ మరణాలు ఏదైనా నమోదైన సందర్భాలు ఉన్నాయి? మరణాలు నమోదయ్యాయి కానీ చాలా తక్కువ శాతంలో ఒకటి. సో తర్వాత ఈ మంకీ పాక్స్లో మనకు యాక్చువల్గా క్లేడ్ 1, క్లేడ్ 2 అని ఉన్నాయన్నమాట. సో యాక్చువల్గా మనకు అంతకుముందు మనకు వచ్చిన అవుట్ బ్రేక్స్ అన్నీ కూడా సెంట్రల్ అండ్ వెస్ట్ ఆఫ్రికాలో వచ్చింది. తర్వాత 2003లో యూఎస్లో వచ్చింది. 2003లో యూఎస్లో వచ్చినప్పుడు కూడా పెద్ద మరణాలు ఏం నమోదు కాలేదు. అండ్ తర్వాత హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఈ మంకీ పాక్స్ వచ్చిన వాళ్ళకు కేర్ తీసుకొని వాళ్ళకు చేశారో సో వాళ్ళకు కూడా ఎక్కువ ఇన్ఫెక్ట్ అయిన ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో తర్వాత 2022, 2023లో కూడా యూకేలో వచ్చిన అవుట్ బ్రేక్ కూడా ఒకటి ఉంది. సో దాంట్లో కూడా ఎక్కువ మందికి సిమ్టమ్స్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ కావడానికి కూడా కారణం ఏంటి అంటే ఐసోలేషన్లో ఉండడానికి ఒకటి. ఇంకొకటి ఈ వైరస్ అటాక్ అయినప్పుడు ఇమ్యూనిటీ తగ్గుతుంది కాబట్టి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కు ట్రీట్మెంట్ తీసుకోవడానికి చేరిన వారే. సో కాబట్టి మరణాలు కొంచెం శాతం తక్కువే దాంట్లో. సో ఎవరికి ఎక్కువ మరణాల శాతం ఎక్కువ ఉంటుందంటే పిల్లలు. దాని తర్వాత ఎవరికైతే రోగనిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుందో వాళ్ళకు మరణాల ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. యూజువల్గా ఈ క్లేడ్ 1, క్లేడ్ 2లో క్లేడ్ 1 చాలా సివియర్గా ఇన్ఫెక్షన్ను వ్యాప్తి చేస్తుంది క్లేడ్ 2 కంటే. సో చాలా మటుకు క్లేడ్ 1, క్లేడ్ 2 అనేది వైరస్కి సంబంధించింది, వైరస్ తీవ్రతను బట్టి, వ్యాధి తీవ్రతను. సో అది వైరస్ని బట్టి దానిలో క్లేడ్ 1, క్లేడ్ 2గా చేశారు. సో అది ఈ క్లేడ్ 1 స్ట్రెయిన్స్ అంటాం. స్ట్రెయిన్స్ కొంచెం ఇన్ఫెక్షన్ చాలా అగ్రెసివ్గా అంటే చాలా ఎక్కువ మోతాదులో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. క్లేడ్ 2 దానంత తీవ్రత లేకపోయినా ఒక మోతాదులో తీవ్రత ఉంటుంది. ఓకే. సో ఇలా వచ్చిన తర్వాత కానీ రాకముందు కానీ దీన్ని నివారించుకోవడానికి డైట్ అనేది ఎలా తీసుకోవాలంటారు? డైట్ యూజువల్గా
డైట్ ఇమ్యూనిటీ పెంచగలిగే ఏ ఫుడ్స్ అయినా కూడా మనం తీసుకుంటా ఉంటే సరిపోతూ ఉంటుంది. సో అండ్ ఒకటి ఈ డైట్ పరంగా చూసుకుంటే ఏవైతే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ మనకి ఇమ్యూనిటీ బూస్టర్స్గా పనిచేస్తాయో సో అవి తీసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఓకే, ఇన్ కేసు పేషెంట్ మంకీ పాక్స్ సంబంధించిన పేషెంట్ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు ఎలాంటి డైట్స్ సజెస్ట్ చేస్తారు డాక్టర్? డైట్ యూజువల్గా మనము ఎక్కువ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, సో తర్వాత హోమ్ కుక్డ్ ఫుడ్, సో ఇట్లాంటివి. సో యూజువల్గా ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ఇట్లాంటివి కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి రోగనిరోధక శక్తి కూడా బాగా ఇట్లా వైరస్ ఇట్లా అఫెక్ట్ అయినప్పుడు జీర్ణాశయం శక్తి కూడా కొంచెం తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి చాలా మటుకు సాత్విక్ ఫుడ్ అంటాం, సో లైక్ బ్లాండ్ డైట్. సో అట్లా ఎక్కువ ఫ్రెష్ ఫ్రూట్స్తో కానీ వెజిటబుల్స్తో అట్లా చేసిన హోమ్ కుక్డ్ ఫుడ్ ఇట్లాంటివి సరిపోతాయి. ఓకే, ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు మంకీ పాక్స్ అనగానే మనం చూస్తున్నాం పిక్చర్స్ కానీ మనం విజువల్స్ చూస్తున్నాం, సో చర్మం మీద పుండ్లలాగా ఇంత లావుగా ఉంటాయి, ఉబ్బుగా ఉంటాయి. అంటే కేవలం అది శరీరం పైన ఎక్స్టర్నల్గా మాత్రమే వచ్చే సమస్యనా, లేదా ఇంటర్నల్ ఆర్గన్స్ని కూడా డ్యామేజ్ ఏమైనా చేస్తుందా? ఇది యాక్చువల్గా ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా కూడా చేస్తుందండి. సో ఇంటర్నల్గా చూసుకుంటే మనము యూజువల్గా ఏమవుతుందంటే ఈ మంకీ పాక్స్ అనేది మొదట మన చర్మం నుంచి లోపలికి వెళ్ళి ఆ లింఫాటిక్స్ అని ఉంటాయి, సో దాంట్లో అది మల్టిప్లై అవుతుంది. సో లింఫ్ నోట్స్లో ఇవి వ్యాప్తి చెందుతాయి. సో వ్యాప్తి చెంది అవి మళ్ళీ రక్తంలోకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇట్లా సో ఇంటర్నల్గా ఎక్స్టర్నల్ కూడా డ్యామేజ్ బాగా కూడా. సో మనం పైనుంచి కింది వరకు వస్తే సో మెదడు భాగం తీసుకుంటే ఎన్సెఫలైటిస్ అంటాం. సో ఎన్సెఫలైటిస్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో ఎన్సెఫ్లో మైలైటిస్ అంటే స్పైనల్ కార్డ్, వెన్నెముక ఉంటుంది కదా, సో వెన్నెముక కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో తర్వాత ఊపిరితిత్తులు కూడా దాని ప్రభావానికి గురయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత లివర్ కానీ లివర్, కిడ్నీస్, సో ఇట్లాంటివి కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ప్రస్తుత డేటా ప్రకారం చూస్తే మరి ఎక్కువగా ఏ దేశాల్లో ఎక్కువగా వ్యాప్తి చెంది ఉంది, మన దేశ పరిస్థితి ఏంటి? మన ఎక్కువగా చూస్తే యూకే, లైక్ యూరోప్లో ఎక్కువ శాతం ఉంది. తర్వాత మన దేశం చూసుకుంటే ఇంకా ప్రస్తుతానికైతే ఎక్కడ కూడా మంకీ పాక్స్ కేసులు నమోదు కాలేదు. ఒకటి మెయిన్ మనము ఈ ట్రావెలింగ్, సో ఈ ట్రావెల్స్ నుంచి ఎక్కడైతే ఇప్పుడు ప్రస్తుతము ఈ మంకీ పాక్స్ అనేది చాలా యాక్టివ్గా వ్యాప్తి చెందుతుందో అక్కడి నుంచి మనకు ఇండియాకు తరలి రావడము, సో అట్లాంటి వాళ్ళు ఈ ఇంక్యుబేషన్ పీరియడ్లో ఉన్నవాళ్ళు, సో అట్లాంటి వాళ్ళు ఎక్కువ మోతాదులో ఈ మంకీ పాక్స్ వ్యాప్తి చేసే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే, సో ముఖ్యంగా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే ఈ మంకీ పాక్స్ వ్యాధి వచ్చిన తర్వాత ఎదుటి వాళ్లకు రాకుండా దాన్ని నివారించడానికి మనము సెల్ఫ్ అటెన్షన్ ఎలా తీసుకోవాలి? అది ఒకటండి, సేమ్ ఇది లైక్ పర్సనల్ ప్రొటెక్షన్ లాగానే. సో ఒకటి మన ఎవరికైతే వచ్చిందో వాళ్ళకు కేర్ యూజువల్గా ఇచ్చేటప్పుడు కానీ, సో ఎక్కువ డైరెక్ట్ కాంటాక్ట్ అంటే చర్మం మీద ఉన్న పుండ్లతో డైరెక్ట్ కాంటాక్ట్లోకి రాకుండా ఎక్కువ గ్లౌజులు వేసుకొని, తర్వాత మాస్క్ కూడా ఖచ్చితంగా కంపల్సరీ, తర్వాత పీపీఈ అంటాం మనం కోవిడ్ టైం అప్పుడు కానీ అప్పుడు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, సో అవి వేసుకొని వాళ్ళకు ఎక్కువ హౌస్ హోల్డ్ అంటే ఇంట్లోనే ఉంటాయి, సో ఒకరికి వచ్చి ఉంటుంది కాబట్టి ఇంకొకరికి వచ్చే ఆస్కారాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకు సపరేట్ రూమ్ ఇవ్వడము, సో దాంట్లోనే వాష్రూమ్ కూడా ఉండేటట్టు చూసుకొని, అండ్ ఫుడ్ విషయంలో కూడా సో ఎక్కువ కామన్గా ఫుడ్ కూడా షేర్ చేసుకోకుండా ఎవరిది వాళ్ళు సపరేట్గా తీసుకుంటూ, అండ్ వీళ్ళు వాడిన క్లోత్స్ కానీ, సో బెడ్షీట్స్ ఇట్లాంటివి కూడా సో డైరెక్ట్గా మన కాంటాక్ట్లోకి, సో మన చేతులతో కానీ మనము స్మెల్ని పీల్చకుండా ఉండడము, సో ఇట్లాంటివి చేయడం వల్ల మనము ఎక్కువ శాతం ఒకరి నుంచి ఒకరికి రాకుండా ఉండడానికి మనము ప్రయత్నించవచ్చు. సో ఇదేంటి మరి మంకీ పాక్స్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ఎలా వస్తుంది, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ ఏంటి అనే విషయాల గురించి డాక్టర్ అనీశ్వర్ రెడ్డి గారు మనకు చాలా చక్కగా తెలియజేశారు. మరి జాగ్రత్తగా ఉండాలి, మరో పాండమిక్ని సృష్టించకుండా ఎవరికి వారు సెల్ఫ్ ప్రొటెక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం. నమస్కారం అండి డాక్టర్ అనీశ్వర్ రెడ్డి గారు.